ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేటలోని సంతోషిమాత దేవాలయంలో ఈరోజు సంతోషిమాత జయంతి ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. నిన్న ప్రారంభమైనటువంటి ఉత్సవాలు ఈ రోజు వరకు కూడా కొనసాగాయి. నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు వ్రతాలు దేవాలయంలో నిర్వహించారు. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా విశేష అలంకరణలు, అభిషేకాలు, అట్లాగే రక్షాబంధన్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఉత్సవ విగ్రహాలతో కలిసి నిర్వహించడం జరిగింది. దేవాలయానికి సంబంధించిన అర్చకులు, అట్లాగే దేవాలయ పాలకవర్గము అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా, అటు మెదక్ జిల్లా వ్యాప్తంగా, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా రక్షాబంధన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అన్నా చెల్లెళ్ళ ప్రేమకు అనుబంధంగా ఉన్నటువంటి ఈ పండుగను ప్రజలంతా కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం రాజు తండాలో అక్కడ విశేషంగా వినూత్న పద్ధతిలో ఒక రాఖీ పౌర్ణమి ఉత్సవాన్ని నిర్వహించారు. చాలా రోజులుగా అక్కడ రాఖీ పౌర్ణమిని అక్కా చెల్లెళ్ళు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒక సైనికుడు గతంలో మావోయిస్టులు పేల్చినటువంటి మందు పాత్రకు మృతి అయ్యాడు. ఆ గ్రామానికి చెందిన, ఆ తండాకు చెందిన గుగులోతు నరసింహనాయక్ అనే ఒక సైనికుడు నక్సల్స్ పేల్చిన మందు పాత్రకు బలయ్యాడు. ఆ నేపథ్యంలో తమ అన్నకు గుర్తుగా చెల్లెళ్ళు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కడికి వెళ్ళి తన అన్న చేతికి రాఖీ కట్టి వాళ్ళు పండుగ జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే సమాజంలో ఉన్న ప్రజలంతా కూడా సుఖంగా ఉండాలని ఈ సందర్భంగా ఆ కుటుంబం అంతా కోరుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఎవరికి ఏ హాని జరగకుండా, తమకు జరిగినటువంటి అన్యాయం ఇంకొకరికి జరగకుండా ఈ అక్క చెల్లెళ్ళంతా కోరుకోవడం అనేది సర్వసాధారణంగా వస్తున్నది. ఇలా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూసి చాలామంది కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు, ఆనందపడుతూ ఉన్నారు. ఈ మానవీయ ఘటనకు ప్రజలంతా కూడా వాళ్ళ అక్క చెల్లెళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై చేసిన విమర్శలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధీటుగా సమాధానం చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా, అట్లాగే గజ్వెల్లో ఏర్పాటు చేసిన వివిధ మీడియా సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, కేవలం రాజకీయాల కోసమే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొత్త ప్రభాకర్ రెడ్డిని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను విమర్శించే స్థాయి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఎంత మాత్రం లేదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ముఖ్యంగా తన చెరుకు శ్రీనివాస్ రెడ్డి తండ్రి చెరుకు ముత్యం రెడ్డిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న సందర్భంలో ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చి కాపాడినటువంటి ఘనత కేసీఆర్కు ఉందన్న విషయాన్ని కూడా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మర్చిపోయాడని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని మర్చిపోయినటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మాట్లాడడం ఆయన అనైతికమైనటువంటి విధానాలకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కనీస రాజకీయ అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మనోహరాబాద్ మండలం కాళ్ళకల్లోని పారిశ్రామిక వాడలోని శ్రీరామ బిన్నింగ్ మిల్లో ఒక ప్రమాదం జరిగింది. అక్కడ వాటర్ ట్యాంకు నీళ్లు పడుతున్న బాపురెడ్డి అనే ఒక వ్యక్తికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గోడ కూలి అతడు మీద పడి మరణించిన ఘటన అక్కడ విషాదాన్ని నింపింది. ఈరోజు ఉదయం ఆయన నీళ్లు పట్టడానికి వెళ్ళి అక్కడ నిలుచున్న సందర్భంలో అకస్మాత్తుగా గోడ కూలి బాపురెడ్డి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈరోజు 186వ రోజు కూడా అక్కడి ప్రజలు ఆందోళన కొనసాగించారు. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు, అట్లాగే అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, నల్లవెల్లి, ప్యారనగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. మొక్కవోని ధైర్యంతో వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం రాంక్వీ సంస్థకు ఇచ్చినటువంటి ఆ జీవోను రద్దు చేయాలని, డంప్ యార్డు ఏర్పాటు చేయడానికి తక్షణమే విరమించుకోవాలని చెప్పి ప్రజలంతా కోరుతున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.